క్రైమ్ చేసేవాళ్ళు లేదా ఎక్స్‌టార్షన్ చేయాలనుకునే వాళ్ళు అంత ధైర్యంగా కేసులు పెడుతున్నప్పుడు, ఏ తప్పు చేయని మనము భయపడకుండా దాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. యాస్ ఎ కమ్యూనిటీ ఆల్సో మెన్ హావ్ టు లెర్న్ టు టెల్ పీపుల్. ఏదైనా చెప్పాలి. బాధలు ఉంటే చెప్పుకునే స్టేజ్‌లో రావాలి. అది రాక వి హావ్ సీన్ సమ్ ఆఫ్ ద కేసెస్ రీసెంట్లీ దే ఆర్ హ్యాంగింగ్, దే ఆర్ అవునవును. కిల్లింగ్ చాలా. దెమ్సెల్వ్స్ అవును. బికాజ్ ఈ యొక్క ఇలాంటి కేసెస్ వల్ల వాళ్ళ రెప్యుటేషన్ మొత్తము వాళ్ళకి డ్యామేజ్ ఆఫీస్ అయిపోతది. దగ్గర డ్యామేజ్ అయిపోతుంది. జాబ్‌లు పోతాయి. జాబులు పోతున్నాయి. మొత్తం మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారు. ఎందుకంటే డిప్రెషన్ ఉంటే ఆ జాబ్ చేయలేడు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది కొద్దిగా స్ట్రెస్‌ఫుల్లే ఉంటది. సిస్టమ్ ముందు కూర్చోవాలి ఉంటది కాబట్టి వాళ్ళు కొద్దిగా అట్లా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా స్ట్రెస్ యాడ్ అయ్యి డిప్రెషన్‌లో పోయారనుకో వాళ్ళు జాబ్ ఎలా చేయగలుగుతారు? జాబ్‌లోకెళ్ళి తీసేస్తారు. అండ్ ఆల్సో ఈ కంపెనీస్ కూడా వన్స్ ఇలాంటిది ఏదైనా ఈ పర్సన్ మీద వచ్చింది అన్నప్పుడు అది దిల్ టేక్ సమ్ యాక్షన్ కదా. అంటే ఇప్పుడు అంటే యాక్షన్ అంటే డైరెక్ట్‌గా ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోవాల్సింది లేదు. ఓకే. ఎందుకంటే ప్రూవ్ కాలేదు కదా! కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ వాళ్ళకుంటాయి. ఏదైనా పర్సన్ మీద కేసు ఉన్నా, అదేదున్నా మేము తీసుకోము అని అంటారు. కానీ అంత ఈజీగా మీ మీద ఒక కేసు ఫైల్ అయింది 498 దట్టు 498 పడింది అని అంటే తీసేయడానికి లేదు. ఎందుకు అని అంటే అది ప్రూవ్ కాలేదు. ప్రూఫ్ కాలేదు. జస్ట్ ప్రూవ్ అయితే గిల్టీ ప్రూవ్ అని అయి నువ్వు తెలుసు. కన్విక్షన్ పడితే కదా నీ మీద వచ్చేది. Just ఇంకా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ 498 అనేది ఎట్లా యూజ్ చేస్తారు. ఓ మర్డర్ చేసినావు అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అవును, కరెక్ట్. మర్డర్ చేసినావు, క్రిమినల్ హ్యాబిచువల్ అఫెండర్ నువ్వు అంటే అట్లాంటివి తీసుకోవచ్చు. కరెక్ట్. సో ఈ మొత్తం సినారియోలో లెట్స్ సే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం వాళ్ళ దగ్గర పలుకుబడి ఉంది, దే హ్యావ్ సమ్ నాలెడ్జ్, వాళ్ళు డీల్ చేయగలుగుతారు. బట్ లెట్స్ సే పర్సన్ ఆర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఏమో డబ్బులు లేవు, ఓకే. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి నెట్వర్క్ కూడా లేదు, వాళ్ళు నలిగిపోతారు. వాళ్ళని ఏ విధంగా అంటే సిస్టమ్ ఏ విధంగా ఆదుకుంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు సిస్టమ్ అందరికి ఒకటే. ఫస్ట్లీ డబ్బులున్నా లేకపోయినా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా దట్ ఈస్ సెకండరీ. లా అనేది ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో ఈ మీరు అన్న దాంట్లో ఇప్పుడు నేను చెప్పిందే ఎట్లా అనంటే దెర్ ఆర్ ఫ్యూ అడ్వకేట్స్ ఉన్నారు, మంచి అడ్వకేట్స్ ఉన్నారు, లేదంటే ఫ్రీగా చేసే లీగల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా కొన్ని ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, పువర్ పీపుల్, వాళ్ళకి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు కొన్ని చేస్తాం. ఇప్పుడు ఏదైనా అంతే కదా. ఇప్పుడు చేయాల్సిన దగ్గర చేయాలి, తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవాలి, ఏదైనా వైస్ వర్సా అట్లనే నడవాలి. అట్లాంటి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయ్యి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు భయపడకుండా ఇప్పుడు ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉన్నాయి చాలా. అక్కడ న్యూస్ ఇప్పుడు మన మీడియా ఉంది, ఇప్పుడు మనది ఉంది, బయట వేరే ఉంది, అక్కడన్నా వెళ్ళి డిస్క్లోజ్ చేయండి. వాట్ హ్యాపెండ్ అనేది వచ్చి ఎందుకంటే మాట్లాడితే ఇప్పుడు మీరు అడ్వకేట్ దగ్గర పోరు, లేదంటే పోలీస్ స్టేషన్ అంటే భయము, లేదంటే మీ సొసైటీలో మీకు పేరు ఉంది, లేదా బయటికి మేము ఇట్లాంటి డిస్క్లోజ్ చేస్తే మాకేమవుతుంది అని అనుకుంటే మీరు అట్లనే ఉండిపోయారు అనుకోండి, డిప్రెస్ అవుతారు, సూసైడల్ అటెంప్ట్ చేస్తారు. ఇవన్నీ ఉండదు. ఒకటి వన్స్ 498 ఫ్యామిలీ మ్యాటర్స్ లా మీరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇవన్నీ వదిలేయాలి. దేనికన్నా యూ హావ్ టు బి రెడీ. సొసైటీ, మా కమ్యూనిటీ వాళ్ళు, కాస్ట్ వాళ్ళు, రిలీజియన్ పక్కన పడేసి యూ హావ్ టు ఫేస్ ఇట్ అంతే. నువ్వు ఇవన్నీ పట్టించుకున్నావు అంటే అక్కడ నువ్వు సక్సీడ్ కాలేవు, ఇంకా లో అయిపోతావు. అయిపోయింది, అది అయిపోయింది. వచ్చింది 498 మ్యాటరో లేదా ఇట్లాంటి ఫ్యామిలీ మ్యాటర్ మీద పడ్డది, ఢీ కొట్టాల్సింది. ఇక మీరు పువర్ పీపుల్ వాళ్ళకి ఎట్లా అని అంటే ఇట్లాంటి అడ్వకేట్ అప్రోచ్ అవడము, లేదంటే ఇప్పుడు మన వీడియోలు చూసానా వాళ్ళు మనలాంటి చాలా మంది అవేర్నెస్ పెంచుతున్నారు. ఇట్లాంటివి చూసి తెలుసుకొని కొద్దిగా ధైర్యం తెచ్చుకొని అవేర్నెస్ తెచ్చుకొని మాట్లాడి ఇట్లా కాదు అట్లా అని చెప్పి పోలీసులతో మాట్లాడండి. భయం ఏముంది? పబ్లిక్ సర్వెంట్సే కదా ఎవరైనా, మాట్లాడండి, భయపడద్దు. మాట్లాడి ఇట్లుంది కదా సార్, ఇది ఉంది అని చెప్పి చెప్పండి. ఒకవేళ వాళ్ళు కూడా ఇట్లనే ఉల్టా సీదా మాట్లాడేమన్నా చేస్తే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, లేదంటే మీరే వాళ్ళ సుపీరియర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సార్ నేను ఇట్లా మాట్లాడడానికి పోతే. ఇంకోటి కూడా రీసెంట్ గా సుప్రీంకోర్టు చెప్పింది, పోలీస్ స్టేషన్స్ లో అందరు తెలుసుకోవాలి, పోలీస్ స్టేషన్స్ లో వీడియో రికార్డింగ్ అనేది చేయొచ్చు పోలీసు వాళ్ళ మీద. అన్లెస్ అని అంటే అదేమైనా పర్సనల్ టాక్ లేదంటే సంథింగ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూ మాట్లాడుకుంటున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చేయడానికి లేదు. దట్ ఈస్ రాంగ్. మీ పర్సనల్ కేసులో వాళ్ళు మిమ్మల్ని కేసు ఫైల్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి హరాస్ చేస్తున్నప్పుడు యూ కెన్ టేక్ అ వీడియో, యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్. చాలా హైకోర్ట్స్ కూడా చెప్పినాయి అడ్మిసబుల్. ఎందుకు అని అంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? నువ్వు కేసు ఫైల్ చేయవు, కంప్లైంట్ తీసుకోవు, ఎందుకంటే వాళ్ళకు ఏదో ఫేవర్ ఆలోచిస్తావు, ఏదో చేస్తావు, వేరే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నువ్వు చేయవు. మరి వాళ్ళు ఎట్లా సేఫ్ గార్డ్ కావాలి? నీ దగ్గర సీసీటీవీ ఇయ్యవు వీడికి, ఆ సీసీటీవీ వాయిస్ రికార్డ్ గా కొన్ని పని చేయవు. అందుకే రీజనబుల్ గా తీసుకోవచ్చు. వాడెవడో పోయి ఎవడో కేసులో నువ్వు ఎవరో మాట్లాడుతుంటే అక్కడ లేడీస్ ఉన్నా వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర పోయి నువ్వు వీడియో తీసి తప్పు. నీ పర్సనల్ మ్యాటర్లో
నీ దగ్గర ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అని అన్నప్పుడు ఆ వర్డ్స్ వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తారో వాటిని తీసుకొని మీరు ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు సేఫ్ గార్డ్ అవుతారు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ మీకు ఏదైతే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ వేరో ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతారు అట్లా. సో దట్స్ ద హోల్ పాయింట్. లైక్ తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషన్, దే డూయింగ్ వాళ్ళకి విధి విధాలుగా దే ట్రైంగ్ ఇలా తప్పించుకోవాలి ఏంటని. బట్ వేరస్ పాపం నిర్దోషి క్రైమ్ చేయనోడు అమాయకంగా ఇరికిచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఈ భయంలో దర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ దర్ నాట్ ఫేసింగ్. సో ద హోల్ పాయింట్ ఇస్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్. నాకు ఇలా జరిగింది, నేను ఇలా ఐ వాంట్ టు ఫైట్ ఫర్ ఇట్, లేకపోతే నో వన్ కెన్ సేవ్. అంతే కదా. మనం బయటికి రానంత వరకు ఎవరికి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు బయటకు వచ్చి మీకు ఎవరు హెల్ప్ చేయకపోతే మీడియాని యూటిలైజ్ చేయండి. మీడియా అనేది జస్ట్ ఏదో చూపెట్టడానికే కాదు కదా, అది కూడా చాలా ఇక్కడ మన ఇండియాలో కూడా కొన్ని కేసెస్లో మీడియా కొన్ని వేరేలా మాట్లాడిందేమో కానీ చాలా వరకు మీడియా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు మనకి ఢిల్లీ అనుకుంటా అతుల్ సుభాష్ అని చెప్పేసి ఒక మ్యాటర్ 2024 డిసెంబర్లో చాలా వైరల్ అయింది. ఆయన పాపం బెంగళూరు అతను సంథింగ్, వాళ్ళ వైఫ్ బెంగళూరు అనుకుంటా. దానికి మ్యారేజ్ అయ్యి 1 year తర్వాత పాప పుట్టింది, సమ్ పిల్లలు ఉన్నారు. ఆమె వైఫ్ వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ దగ్గర డిమాండ్ స్టార్ట్ చేసింది. ఇక ఎన్ని కేసులు పెట్టాలో అన్ని పెట్టింది. చుట్టాల మీద, ఎవరైతే మాట్లాడడానికి వస్తే వాళ్ళ మీద. దీని ప్రెషర్ వల్ల జాబ్ ఇబ్బంది అయింది ఆయనది. ఎంత హరాస్మెంట్ ఉంటే అనంటే, ఇప్పుడు లేడీస్ వాళ్ళు కొన్ని పైసలు ఎంతో ఇస్తారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వీడిని హరాస్ చేస్తారు. జాబ్ పోతుంది, పిల్లలు. మళ్ళీ ఆయన ఏం చేసిండనంటే పిల్లల్ని కూడా కలవనిస్తలేరు నాకు అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసిండు, సూసైడ్ నోట్ పెట్టిండు, సెల్ఫీ వీడియో తీసి ఇది మొత్తం అని చెప్పేసి ఎన్నో మినిట్స్ ఉంది అది, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. దాని తర్వాత సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకొని ఆమెని యాక్షన్ తీసుకోవడం జరిగింది. నడుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ తప్పు అని చెప్పేసి ఇంకా గోయింగ్ ఆన్. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకోవాలి. నేను కేవలం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదు, ఇట్లాంటి వాల్యూ క్రియేట్ చేసే పర్పస్ కూడా యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. That's what we have to speak up. మాట్లాడాలి. We have to know about things. మాట్లాడకపోతే we will never understand things and we will never get things done. నీ గురించి ఎవరికి తెలియదు. Exactly.